సుబ్రహ్మణ్య షష్ఠి, కొందరైతే సుబ్బారాయుడు షష్ఠి అని కూడా అంటారు. ఈ పూజా విధానం గురించి చెప్పమని ఎన్ని రిక్వెస్ట్లు వచ్చాయో, ఆల్రెడీ మన ఛానల్లో ఉంది కాబట్టి ఇంకెందుకులే అని చెప్పేసి నేను మళ్ళీ వీడియో అయితే పోస్ట్ చేయలేదు. కానీ చాలామంది రిక్వెస్ట్ చేశారు, అక్క పూజా విధానం చెప్పండి అని. నిన్నటి వీడియోలో ఆల్రెడీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, చూసి చేసుకోండి అని. మీతో పాటు నేను కూడా ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజ అయితే చేసుకున్నాను. ప్రిపరేషన్ అంతా చేసేసాను పూజకి. ఇంకా లాస్ట్లో మా హస్బెండ్ చేత అయితే పూజ అయితే చేయించాను అనమాట. ఇవాళ అనుకున్నాను ఎట్టి పరిస్థితుల్లో తన చేత ఈరోజైతే పూజ అయితే చేయించాలి అని. ఇంకా మొత్తానికి మా వారైతే పూజ అయితే చేశారు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. అలాగే చాలా వరకు అక్క మేము ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నాము, ఎన్ని చేసినా ఎన్ని హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా మాకు రిజల్ట్ రావట్లేదు అని అనుకునే వాళ్ళు కనుక మీరు ఒక్కసారి నమ్మకంగా 11 మంగళవారాల పాటు ఇలా సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజ చేసుకొని చూడండి. అసలు మీరే నమ్మరు. తర్వాత వచ్చి మీరే నాకు మెసేజ్ చేస్తారు. ఎందుకంటే రోజుకి 10 నుంచి 15 మంది వరకు నాకు మెసేజ్ పెడుతున్నారు, అక్క మేము అసలు ప్రెగ్నెన్సీ వస్తుందని అనుకోనే లేదు, మాకు అసలు జీవితంలో ప్రెగ్నెన్సీ వస్తుందని అనుకోలేదు మేము, అలాంటి మాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకొని ఐయుఐలు ఐవీఎఫ్లు చేయించుకున్నాము, అయినా కూడా మాకు ప్రెగ్నెన్సీ రాలేదు, కానీ మేము సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకున్నాక మాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందని చెప్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. నమ్మకంగా చేసుకోండి మీరు అందరూ కూడా. అలాగే పూజతో పాటు సీడ్ సైక్లింగ్ డైట్ కూడా ఫాలో అవ్వండి. రోజు ఉదయం చేసుకోలేని వాళ్ళు కనీసం సాయంత్రం లోపైనా చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఓం నమో వెంకటేశయ్య, ఓం శరవణ భవ.